స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అందరికీ నమస్కారం. నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో మణికంఠ అనేటువంటి ఒక యువకుడిని వాళ్ళ అత్తగారు, ఆమెతో పాటు వచ్చినటువంటి ఒక నలుగురు ఒక కారులో వచ్చేసి అతని సీఎం కాలనీలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి వద్ద నుంచి కారులో బలవంతంగా తీసుకొని తెనాలి అవుట్స్కట్స్కి పోయి అతని మీద కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి కూడా చేశారు. దీనికి సంబంధించి రాబడినటువంటి సమాచారం మేరకు ఎస్ఐ కర్మల్లా గారు సిబ్బంది వెంటనే వెళ్ళి అక్కడ అతన్ని రెస్క్యూ చేసి ఎవరైతే ఆ ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని తెనాలి పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా బాధితుడైనటువంటి మణికంఠ దగ్గర కంప్లైంట్ తీసుకొనగా ఆయన కంప్లైంట్లో చెప్పిన అంశాలు ఏంటంటే వాళ్ళ అత్తగారైనటువంటి తిరువాయిపాటి విజయలక్ష్మి 2021 సంవత్సరంలో తన కూతుర్ని లిఖితని ఈ మణికంఠకి ఇచ్చి పెళ్లి చేసింది. అప్పటి నుంచి కూడా ఇతను 16 రోజుల పండగ రోజు వాళ్ళ ఊరు పోతే ఆమెతో కొద్దిగా విభేదం వచ్చింది. అప్పటి నుంచి కూడా మీ అమ్మతో నాకు విభేదం వచ్చింది కాబట్టి నువ్వు నాతో పాటు ఉండమ్మా అని ఇక్కడ తెచ్చేసుకున్నాడు తెనాలి. ఆ తర్వాత వాళ్ళ అత్తగారు చాలాసార్లు ప్రయత్నం చేశారు తన కూతుర్ని తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంతో. సో ఆమె ప్రవర్తన అంటే ఇతనితో ఉన్నటువంటి కూతురుతో బిహేవ్ చేసేటువంటి విధానం అతనికి నచ్చకపోవడంతో ఆ పాపగా లిఖిత కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇది మనసులో పెట్టుకొని చాలా ప్రయత్నాలు చేసింది తన కూతురుని తీసుకుపోదామని. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలం కావడంతో చివరి ప్రయత్నంగా నిన్న రాత్రి తనకి పరిచయం ఉన్నటువంటి మల్లెల వేణుగోపాల్ అనే అతను వినుకొండ పట్టణం, అదేవిధంగా నక్కా కిరణ్ అని గుంటూరు టౌను, అదేవిధంగా బండారు యశ్వంత్ వర్ధన్ అని మన తెనాలి పట్టణమే, అదేవిధంగా బొత్తల కోటేశ్వరరావు పిడుగురాళ్ల పట్టణం, వీళ్ళందరినీ ఒక కారు తీసుకొని వచ్చి అతన్ని బలవంతంగా కిడ్నాప్ చేసుకొని తీసుకుపోయి తెనాలి అవుట్స్కట్స్లో అతని మీద భౌతిక దాడి చేయడం అనేది జరిగింది. సమయానికి కర్మల్లా ఎస్ఐ గారు అదేవిధంగా సిబ్బంది వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి అతన్ని ప్రొటెక్ట్ చేసుకొని తీసుకురాబోతే ఇంకో పెద్ద సంఘటన కూడా జరుగుండేదని తెలుస్తూ ఉంది. అంటే విచారణలో అది తేలింది. సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కారుని అదేవిధంగా వీళ్ళు తెచ్చుకున్నటువంటి కర్రల్ని దర్యాప్తుల భాగంగా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్ నిమిత్తం గౌరవ కోర్టు వారి ముందు హాజరు పెట్టడం జరిగింది. ఈ కేసులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి ఎస్కే కరీముల్లా అదేవిధంగా కానిస్టేబుల్స్ మురళి చిన్నబాబులని మా గౌరవ డిఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం అనేది జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.